సర్టిఫికేట్లు ఇవ్వమంటే కూడా మమ్మల్ని సతాయిస్తూ ఉన్నారు. గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా క్యాండిడేట్ రావాలని ఇబ్బంది పెట్టి చేస్తూ ఉన్నారు. మొత్తం ఎలక్షన్ కూడా అప్రజాస్వామికంగా జరిగింది చూశారు. అయితే పోలీసుల దౌర్జన్యం, పోలీసులు బెదిరింపులు, సిఐలు ఎస్ఐలు పోలీస్ స్టేషన్లకు పిలిపించుడు, మా క్యాండిడేట్లను నామినేషన్లు అప్పుడు ప్రాబ్లం, విడ్రాస్ అప్పుడు ప్రాబ్లం, బెదిరించుడు అప్రజాస్వామికంగా. అట్లంటే మేము 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. 3 మున్సిపల్ ఎన్నికలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పిఎస్ఏ చైర్మన్ కొట్లాడినాం. మేము కనుక పోలీస్ బలాన్ని వాడితే ఈ కాంగ్రెస్ బీజేపీ ఒక్కడు కూడా తెలంగాణ ఆర్మూర్లో ఉండకపోతుండే, ఆర్మూర్ ఒక్కడు కూడా మిగలకపోతుండే. మేము మర్యాదపూర్వకంగా ఇప్పటికి కూడా అహింసా యుద్ధంగా మేము కొట్లాడుతూ ఉన్నాం. గాంధేయ సిద్ధాంతంతో కొట్లాడుతూ ఉన్నాం. కేసీఆర్ గారు మాకు గాంధేయ సిద్ధాంతం నేర్పించారు, అహింసావాదం నేర్పించారు. కేసీఆర్ కనుక ఒక చిట్కి కొడితే మాత్రం ఒక్కొక్కరిని తరిమి కొడతాం ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ బీజేపీ నాయకులను. ఈనాడు కూడా మేము 6 గెలిచినాం ప్రజాస్వామ్యబద్ధంగా. 3 ఇండిపెండెంట్లు కూడా మా వాళ్ళు మాతోనే ఉన్నారు. 4 చైర్మన్ క్యాండిడేట్లు ఓడగొట్టినాం, చిన్నాను ఓడగొట్టినాం. తర్వాత కాంగ్రెస్ శ్రీనివాస్ ఓడిపోయారు, తర్వాత చక్రు ఓడిపోయారు, లింగగౌడ్ గారు ఓడిపోయారు, పవన్ కు పండిత్ కు టికెట్లే రాలేవు, బబ్లుకు టికెట్ రాలేదు. నన్ను ఇడిసబెట్టిన 7గురికి అన్యాయం చేసి మా పార్టీ ఇడిసబెట్టిన వాళ్ళు కూడా టికెట్లు రాలేవు. దేవుడు సిద్ధులగుట్ట నుంచి అంతా నడిపిస్తూ ఉన్నాడు. అల్లా మీ అద్దెకి సిద్ధులగుట్ట దేవుడు శివుడు చూసిండు, న్యాయమే జరిగింది. ఇది అంతం కాదు, ఆరంభం. మళ్ళా మొదటి నుంచి ఆడ పోగొట్టుకున్నాం, ఆడ నుంచే గెలుస్తాం. ఎవరు దౌర్జన్యాలకు ఊరుకునేది లేదు. యుద్ధమే. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే.